హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో దోశపిండి దోశలు క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలంటే దోశపిండి ఎలా కలుపుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. మీరు అలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా అండ్ ఎమ్మీగా వస్తాయి దోశలు. ఇలా నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, రేషన్ బియ్యం. నెక్స్ట్ 1/2 కప్ మినపగుండ్లు తీసుకున్నానండి. తర్వాత కొన్ని మెంతులు తీసుకున్నాను, అంటే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం బియ్యం తీసుకునే ముందు బియ్యంని నీట్గా చెరుక్కోవాలండి. అట్లయితే దాంట్లో ఉన్న రాళ్ళు ఏమైనా ఉన్నాయి క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వీటిని 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను కదండి. ఇందులో 4-5 గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టుకుంటానండి. 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేను తర్వాత చూపిస్తున్నాను. తర్వాత ఇలా నానిపోయాయి కదండి. తర్వాత 10 మినిట్స్ ముందు మనం ఇలా అటుకులని నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. వీటిని క్లీన్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలండి. ఇవి నానిన తర్వాత మనము దోశపిండిని ఈ అటుకులు వేసుకొని నానబెట్టుకున్న అటుకులని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకు దోశలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా అంటే అలా వస్తాయండి. మనం పిల్లలకి లావుగా కావాలని లావుగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మీరు చేసుకోవడంలో. ఒకవేళ మీరు అటుకులు లేకపోతే మీరు అన్నమైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మనము దోశపిండిని ఇలా అటుకులు వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఇదే మెథడ్ ఫాలో అవుతే మీకు చాలా బాగా దోశలు వస్తాయండి. చూడండి ఎలా గ్రైండ్ చేసుకున్నానో. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి ఎలా పులుసుతో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయండి. మనం నైట్ అస్సలు సాల్ట్ వేయద్దు, సాల్ట్ వేస్తే బాగోదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దోశకు కావాల్సినంత పిండి తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం దోశపిండిని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా దోశపిండి మాదిరిగా సేమ్ హోటల్ లాంటి దోశలు వస్తాయండి. హోటల్లో ఎంత టేస్టీగా క్రిస్పీగా మనం తీసుకుంటామో మనం ఇంట్లో కూడా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో పిండి వేసుకొని ఇలా చుట్టుకోవాలండి గరిటెతో. మనం దోశ వేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. దోశ వేసిన తరువాత స్టవ్ పెద్దగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలండి. అప్పుడైతే మనకు దోశ ఆయిల్ లేకుండానే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా చేసుకోవాలి. మనకు చాలా ఎమ్మీ టేస్టీ దోశ అండ్ దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా అర్థమైపోయింది కదండి. ఇది పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశపిండిని దోశను ఎలా వేసుకోవాలో మీకు చూపించాను కదండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.